మ్యాథ్స్ అంటేనేనా నెంబర్ సిస్టమ్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ అండ్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్, ఈ మూడు కలిపితేనే మ్యాథ్స్ అనమాట. అంటే మీరు ఎగ్జామ్ మీరు చూసి గమనించినట్లయితే ఎస్ఎస్సి ఎంటీఎస్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, సిజిఎల్ కావచ్చు, ఈ మూడు చెప్తాను. బట్ ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా సిలబస్ అనేటువంటిది కామన్గా ఉంది. మరి సిలబస్ ఏంటి చూసినట్లయితే ఇక్కడ నెంబర్ సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చినప్పుడు ఫస్ట్ వన్ చూడండి, మనకు అంటే స్క్వైర్లు, స్క్వైర్ రూట్లు, క్యూబులు, క్యూబ్ రూట్లు ఇవి కామన్, అవి మినిమం బేసిక్స్ అన్నమాట మ్యాథ్స్. దీని తర్వాత రిమైండర్ థీరం, నెంబర్ ఆఫ్ జీరోస్, యూనిట్ డిజిట్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అండ్ సెట్స్. ఈ సెట్స్ అనేటువంటిది కొంతమంది ఈ అడ్వాన్స్ మ్యాథ్స్కి తీసుకుంటారు. నేనైతే దీన్ని ఇక్కడ నెంబర్ సిస్టమ్ మీద కన్సిడర్ చేశాను. ఓకేనా, ఇంకొన్ని పాయింట్ సింప్లిఫికేషన్ క్వశ్చన్లు కొన్ని ఉంటాయి, మరి అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. దెన్ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్కి వచ్చినప్పటికి ఇక్కడ వచ్చి సిలబస్ చూడు, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, వర్క్ అండ్ వేజెస్, పైప్స్ అండ్ సిస్టమ్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, trains, boats and streams, ratio proportion, average, partnership, mixtures. ఇక్కడ చాలా మంది అలిగేషన్ అనేటువంటిది చాప్టర్ అనుకుంటారు. అలిగేషన్ అనేది చాప్టర్ కాదు, అలిగేషన్ అనేటువంటిది ఒక మెథడ్ మాత్రమే, అలిగేషన్ ఒక మెథడ్ మాత్రమే. ఓకేనా, ఇంకొన్ని ప్రాబబిలిటీస్ బ్లా 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 కొన్ని ఉంటాయి. సో అడ్వాన్స్ మ్యాథ్స్కి వచ్చినప్పటికి చూస్తే మెన్సురేషన్ 2D, మెన్సురేషన్ 3D, ఆల్జీబ్రా అండ్ ట్రిగనామెట్రీ, హైట్స్ అండ్ డిస్టెన్స్, జియోమెట్రీ, ఇవన్నీ కూడా మనకు అడ్వాన్స్డ్ మ్యాథ్స్ కిందకి రావడం జరుగుతాయి. ఇవన్నీ కలిపితే మ్యాథమెటిక్స్. మీరు ఇప్పుడు ఈ సిలబస్ చూస్తారు కదా, ఇది ఓన్లీ మ్యాథ్స్కు సంబంధించిన సిలబస్. అదేవిధంగా రీజనింగ్కి వస్తే మీకు లాజికల్ రీజనింగ్ కూడా ఉంటాయండి, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్, స్టేట్మెంట్ అజంప్షన్స్, అట్ ద సేమ్ టైం మనకు వెన్ డయాగ్రామ్ సంబంధించినటువంటి ఫోల్డింగ్ ఫిగర్స్, కౌంటింగ్ ఫిగర్స్, మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, బ్లడ్ రిలేషన్, ఇవన్నీ కలిపి ఉంటాయి అన్నమాట. అంటే ఏది మీరు వదలడానికి లేదు. క్లియర్ అయినా? సో మరి నువ్వు ఎస్ఎస్సి ఎంటీఎస్ రాసిన అదే మ్యాథ్స్, అదే రీజనింగ్, అదే ఇంగ్లీష్, అదే జీకే, కానీ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి మాత్రం మారుతూ ఉంటాయి. లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి మారుతాయి. అండ్ ఇప్పుడు ఎంటీఎస్ అనుకో బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అనేటువంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బేసిక్ లెవెల్. సిహెచ్ఎస్ఎల్లో ఇంకొంచెం లెవెల్ పెంచుతారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే మ్యాథ్స్లో పర్సంటేజ్ ఎలక్షన్ మోడల్ ఉంది. ఎలక్షన్ మోడల్ నుంచి ఎంటీఎస్లో క్వశ్చన్ రావాలంటే వెరీ బేసిక్ ఇస్తారు. ఇద్దరు వ్యక్తులు పార్టిసిపేట్ చేశారు, గెలిచిన మనకి ఇంత పర్సెంట్ వచ్చాయి, ఓడిపోయిన మనకి ఇంత పర్సెంట్ వచ్చాయి, మెజారిటీ వచ్చింది, అయితే మొత్తం ఓట్ల సంఖ్య ఎంత, ఇలా ఇస్తారు. అదే సిహెచ్ఎస్ఎల్కి అడిగారు అనుకోండి, మొత్తం ఓటర్లు ఇంతమంది ఉన్నారు, కొంతమంది ఉన్నారు, అందులో కొంత పర్సెంటేజ్ ఓటు వేయలేదు. ఓకేనా, మరి వేసిన వాళ్ళు కొన్ని ఓట్లు చెల్లలేదు, చెల్లినటువంటి వాళ్ళలో గెలిచిన వానికి, ఓడిపోయిన వానికి మెజారిటీ ఎంత, టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎంత, ఇవి సిహెచ్ఎస్ఎల్ కడతారు. అదే సీజీఎల్ పోయామనుకోరేనా, ఇక్కడ మొత్తం ఓటర్స్ ఉన్నారు, కొంతమంది ఓట్లు వేయలేదు, వేసిన ఓట్లో కొన్ని చెల్లలేదు, అయితే ఇప్పుడు గెలిచినటువంటి వ్యక్తికి టోటల్ ఓట్స్తో కంపారిజన్ చేసి ఇంత పర్సెంటేజ్ ఓట్లు వచ్చాయి. అంటే ఇలాంటి మోడల్స్ అనేది లెవెల్ వైజ్ పెరుగుతూ వస్తాయి. జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా ఎలక్షన్ తీసుకున్నాం, సేల్స్కు సంబంధించి తీసుకో, లేకపోతే రీజనింగ్ అయినా తీసుకో, ఇంగ్లీష్ అయినా తీసుకో, జీకే అనేటువంటిది కూడా ఇక్కడ స్టాండర్డ్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే డైరెక్ట్గా ఏం అడగచ్చు అంటే బుద్ధ మతాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు, లేదా స్థాపించిన వ్యక్తి ఎవరు. ఒకవేళ జీకేలో హిస్టరీలో క్వశ్చన్ అడిగితే బౌద్ధ మతాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరు, ఓకే బుద్ధుడు, బాగానే ఉంది, బుద్ధుడు ప్రారంభించాడు. ఇది ఎంటీఎస్లో అడుగుతారనమాట. అలా కాకుండా సిహెచ్ఎస్ఎల్ రాసామనుకో, మహాయానము, హీనయానము ఏ మతానికి సంబంధించినటువంటివి. ఓకే, అదే సీజీఎల్కి వచ్చామనుకో,
బౌద్ధ మతములోని మహాయానానికి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి ఎవరు? ఈ క్రింది వారిలో ఎవరు? హీనయానానికి అధ్యక్షత వహించిన వ్యక్తి ఎవరు? అంటే లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటి పెంచుతూ వస్తారు. ఇక్కడ సిలబస్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ ఎంటీఎస్ అనేటువంటి ఎగ్జామ్ అనేటువంటిది తెలుగులో అంటే మన లోకల్ లాంగ్వేజెస్లో కూడా ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతున్నది. మరి ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. మరి 10th క్లాస్ క్వాలిఫికేషన్ మంచి సాలరీస్తో కూడుకున్నటువంటివండి. ఇక్కడ ఎక్కడెక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రివెంటివ్ కావచ్చు, వీటిలో మల్టీ టాస్క్ సర్వీస్ కింద పోస్ట్ నువ్వు సాధించవచ్చు. దెన్ సిహెచ్ఎస్ఎల్ సేమ్ సిలబస్ ఉంటుంది. టైర్ 1, టైర్ 2, డిస్క్రిప్టివ్ ఇవన్నీ ఉంటాయి. మరి ఈ ఇక్కడ ఎస్ఎస్సి ఎంటీఎస్ అయిపోయిన తర్వాత ఎస్ఎస్సి ఎంటీఎస్లో ఉన్నటువంటి ఇవి టైర్ 1, టైర్ 2 కొన్ని ఫిజికల్ టెస్ట్లు అనేటువంటివి కండక్ట్ చేస్తూ ఉంటారు. మరి ఇందులో కూడా సిహెచ్ఎస్ఎల్ మరి దీని క్వాలిఫికేషన్ ఏంటి? ఇంటర్మీడియట్ పాస్. ఇది కూడా తెలుగులో ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నారు. సేమ్ సిలబస్ బట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటి మ్యాథ్స్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, జీకే కావచ్చు, కొంచెం లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి పెరగడం జరుగుతుంది ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో. మరి ఈ ఎంటీఎస్కు పైన ఉన్నటువంటి అధికారులే ఈ సిహెచ్ఎస్ఎల్ కిందకి వస్తారు. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్. ఓకేనా? అంటే క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ పాస్ అయ్యండి. ఇంటర్ పాస్ అయి ఉన్నట్లయితే ఈ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ రాయడానికి అవకాశం కలిగి ఉంటుంది. పాయింట్ క్లియరే కదా? నేను అంతా కూడా ఇక్కడ ఈ సిలబస్ అనేటువంటివన్నీ బాగా చూసినట్లు అనుకోండి. లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే మారుతాయి. సిలబస్లో ఏం మారడానికి అవకాశం లేదు. ఇక్కడ ట్రిగ్నామెట్రిక్ క్వశ్చన్లు పడతాయి, జామెట్రిక్ క్వశ్చన్లు పడతాయి, ఆల్జీబ్రా క్వశ్చన్లు పడతాయి, అండ్ అర్థమెటిక్ క్వశ్చన్లు పడతాయి, నెంబర్ సిస్టమ్ క్వశ్చన్లు కూడా పడడానికి అవకాశం ఉంది. అవకాశం ఖచ్చితంగా పడతాయి. ఓకేనా? మరి ఎగ్జామ్ ప్యాటర్న్స్ గురించి అవన్నీ కూడా నెక్స్ట్ వేరే సెషన్లో డిస్కస్ చేస్తాం. దెన్ ఇక్కడ చూడనా సిజిఎల్. మరి సిజిఎల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ, అదే మ్యాథ్స్, అదే రీజనింగ్, అదే ఇంగ్లీష్, అదే జీకే. ముందు సిలబస్తో కంపేర్ చేస్తే ఇప్పుడు కొంతవరకు హ్యాపీనే. ఎందుకంటే ముందు ప్రిలిమ్స్ టైర్ 1లో 4 సబ్జెక్టులను కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు. మెయిన్స్కి వచ్చేటప్పటికి ఓన్లీ మ్యాథ్స్, ఇంగ్లీష్ మాత్రమే ఉన్నది. ఇప్పుడు మెయిన్స్లే కూడా రీజనింగ్, జీకే కూడా ఎంటర్ అయిపోయినాయి. ఇంటర్వ్యూ అనేటువంటిది కూడా సిజిఎల్కు లేదు. ఓకేనా? ప్రజెంట్ మీరు ఎగ్జామ్స్ రాసి టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఎగ్జామ్ రాసిన తర్వాత హైయెస్ట్ మార్క్స్ మీకు వస్తే మీకు జాబ్ వచ్చేసినట్లే. మీరు ఆలోచించాల్సినటువంటి అవసరమే లేదు. మరి ఇలాంటి అవకాశాలు మనకు ఎస్ఎస్సి నుంచి ఉన్నాయి. బట్ ఇది ప్రజెంట్ ఇంతవరకు తెలుగు మీడియంలో కండక్ట్ చేయలేదు. నాకు తెలిసి కండక్ట్ చెయ్యరు అనుకుంటున్నాను. డిగ్రీ స్థాయి కదా, ఆఫీసర్ స్థాయి అనేటువంటివన్నీ కూడా ఇంగ్లీష్లోనే కండక్ట్ చేస్తున్నారు. బ్యాంకు కూడా మీరు తీసుకున్నట్లయితే బ్యాంకులో క్లరికల్ క్యాడర్కు సంబంధించినటువంటివన్నీ కూడా తెలుగులో కండక్ట్ చేస్తున్నారు. కానీ పిఓ స్థాయికి సంబంధించినటువంటివి ఇంగ్లీష్లో కండక్ట్ చేస్తున్న దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ చెప్పారనమాట. సిజిఎల్ అంటే కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఆఫీసర్లు, అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టరు, ఎక్సైజ్ ఇన్స్పెక్టరు, అండ్ ప్రివెంటివ్ ఆఫీసరు, ఎగ్జామినరు, ఇలా మంచి మంచి పోస్టులు అనేటువంటివి ఇందులో ఉంటాయండి. సిబిఐ కావచ్చు, నార్కోటిక్స్ కావచ్చు, ఇలాంటి మంచి మంచి పోస్ట్ ఇందులో ఉంటాయి. ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ ఇస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా క్యాలెండర్ రిలీజ్ అయిపోయింది. డేట్ టు డేట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మరి అవకాశం యూటిలైజ్ చేసుకో, ప్రిపరేషన్ ప్రారంభించు. దీనికి గాను మన Under 24/7 నెంబర్ ఆఫ్ బ్యాచెస్ మీకు అయితే అందుబాటులో ఉంటాయి. యూటిలైజ్ చేసుకోండి. బట్ ఈ రోజు మనకు 31st ఇంకా సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసుకుంటూ ఉంటారు అందరూ కూడా. సో ఈ ఇయర్ ఎండింగ్ సందర్భంగా మన Under 24/7 నుంచి మీకు ప్రతి ప్రోడక్ట్ మీద మెగా ప్యాక్స్ మీద డబల్ వ్యాలిటీ ఆఫర్ అయితే అందుబాటులో కలిగి ఉంది. యూటిలైజ్ చేసుకోండి. మరి సో దెన్ ఎలా తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేయండి, గూగుల్లోకి వెళ్ళండి, Under 24/7 టైప్ చేయండి, ఫస్ట్ లింక్ని క్లిక్ చేయండి. Under 24/7 మెయిన్ ఇంటర్ఫేస్ని రావడం జరుగుతుంది. ఇక్కడ ఆల్ కోర్సెస్ క్లిక్ చేసుకో, స్టేట్ ఎగ్జామ్స్ క్లిక్ చేయి, ఏపీ తెలంగాణ క్లిక్ చేసిన తర్వాత ఇందులో చూడండి డిపార్ట్మెంట్ వైజ్గా డివైడ్ చేసి ఉంటారు అన్నమాట. ఏపీ డేస్ మెగా ప్యాక్, ఏపీపీఎస్సీ, ఈఎంఆర్ఎస్, టీఎస్పీఎస్సీ, తెలుగు బ్యాంక్ అండ్ తెలుగు ఎస్ఎస్సి. ఇక్కడ చూడండి ఎస్ఎస్సికి సంబంధించి మెగా ప్యాక్స్ ఉన్నాయి, ఎస్ఎస్సి జీడీ బ్యాచ్ ఉన్నాయి. అండ్ ఎస్ఎస్సిలో ఎంటీఎస్, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్ఏ కాదండి, జీడీ పోస్టులు, కానిస్టేబుల్ సంబంధించినటువంటివి అండ్ ఢిల్లీ పోలీస్ అంటే ఆఫీసర్ స్థాయికి సంబంధించినటువంటివి ఇవి కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. మరి ఈ ఎస్ఎస్సి జీడీ అనేటువంటి బ్యాచ్ మనకు అందుబాటులో జనవరి 3వ తారీఖున స్టార్ట్ కావడం జరుగుతుంది. మీరు ఏ బ్యాచ్ తీసుకోవాలనుకున్నా జస్ట్ దాని మీద క్లిక్ ఇవ్వండి.
ఇక్కడ కొంచెం వ్యూ ఆఫర్స్లోకి ఎంటర్ కండి అండ్ కూపన్ కోడ్ తీసుకో Y270 అని టైప్ చేసి అప్లై చేయండి. 932 రూపీస్కి రావడం జరుగుతుంది. ఇక్కడ కంటిన్యూ అని టైప్ చేయండి. డీటెయిల్స్ ఫిల్అప్ చేసి పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళి పేమెంట్ చేసినట్లే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో యాక్టివేట్ అయిపోతుంది. బట్ మీకు డబల్ వ్యాలిడ్ ఆఫర్ ఉన్నప్పుడు ఇలా ఇండివిజువల్ ప్యాక్స్ కాకుండా మెగా ప్యాక్స్ తీసుకున్నట్లయితే మెగా ప్యాక్స్లో ఈ ఇండివిజువల్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. అంటే 24 మంత్స్ మీ దగ్గర ఉంటుంది. 24 మంత్స్లో మనం ఏమైతే స్టార్ట్ చేస్తాం అవన్నీ కూడా ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతాయి. లైవ్ బ్యాచెస్, టెస్ట్ సిరీస్, ఈ బుక్స్ ఇవన్నీ కూడా యాక్టివేట్ కావడం జరుగుతుంది. సో మరి ఇక్కడ సేమ్ ప్రాసెస్ అండి. వ్యూ ఆఫర్స్, ఎంటర్ కూపన్ కోడ్ ప్లేస్లోకి వచ్చి Y270 టైప్ చేసి అప్లై చేయండి. మీకు 3265 రూపీస్కి రావడం జరుగుతుంది. 30% డిస్కౌంట్ అందుబాటులో ఉంది. యూటిలైజ్ చేసుకోండి. ప్రైస్ న్యూ ఇయర్లో పెరగబోతోంది. జాగ్రత్త. ఈ లోపలే అవకాశం ప్లేస్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బాయ్.